వెల్కమ్ టు డే సిక్స్. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. ఈరోజు చాలా హాట్గా మీ ముందుకు రాబోతున్నాను. ప్రధానంగా రాష్ట్ర కేబినెట్ ఇవాళ రైతు భరోసా మీద ఒక స్పష్టమైన విధి విధానాలను రూపొందించబోతున్నది. దాని మీద సుదీర్ఘంగా చర్చ చేయబోతున్నది. సో రైతు భరోసా అనేది చాలా కాలంగా పెండింగ్ వస్తున్న సమస్య. దాని మీద ప్రతిపక్ష పార్టీలు బీజేపీ, బీఆర్ఎస్ బ్లేమ్ చేస్తున్నాయి రాష్ట్ర ప్రభుత్వాన్ని. అయితే రైతు రుణమాఫీ చేసినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో రైతు రుణమాఫీ ఇంకా కంప్లీట్ కాలేదు. బట్ ఏది ఏమైనప్పటికీ కూడా 2 లక్షల రైతు రుణమాఫీ చేయడం అనేది భారతదేశ చరిత్రలో ఒక మైలురాయిగా రైతుల విషయంలో చెప్పుకోవచ్చు. ఇవాళ 52 లక్షల మందిలో దాదాపు 22 లక్షల మందికి ఇప్పటివరకు రైతు రుణమాఫీ చేయడం జరిగింది. మిగతా వాళ్ళకి ఇంకా కొంత టెక్నికల్ కారణాల వల్ల చేయలేదు. బట్ ఏది ఏమైనప్పటికీ కూడా రైతు రుణమాఫీ అనేది ఒక చారిత్రాత్మక నిర్ణయంగా మనం చెప్పుకోవచ్చు. ఇక రెండో విషయానికి వస్తే ఇవాళ రైతు భరోసా. సో చాలా కాలంగా రైతులు ఎదురు చూస్తున్న రైతు భరోసా ఇవాళకి ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా రైతు భరోసా ఎవరికి ఇవ్వాలి? భూస్వాములు ఏదైతే పడా భూములు, బినామీ భూములు ఉన్న వాళ్ళకి, భూస్వాములకి, తర్వాత 100 ఎకరాలు ఉన్న వాళ్ళకి, తర్వాత సినిమా యాక్టర్లకి, తర్వాత పడా పారిశ్రామికవేత్తలకి, అంతేకాకుండా పెద్ద ఎత్తున సంపన్నులకు గత ప్రభుత్వం ఇచ్చింది. సో కాబట్టి వాళ్ళందరికీ అంటే సంపన్న రైతులందరికీ కూడా ఇవాళ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే డబ్బులు అనవసరంగా వృధా చేయడమే, ప్రజల సొమ్మును, ప్రజలకు కడుతున్న పన్నులను అనవసరంగా వృధా చేసేసి అది చెందాల్సిన వాళ్ళకు చెందకుండా చేసి తనకు అనుకూలమైన సంపన్న రైతులకు, అందులో భూస్వాములైన వాళ్ళకి, రెడ్లకి, వెలమలకి, కమ్మలకి, ఎవరైతే కృష్ణా గోదావరి చుట్టూ పరివాహక ప్రాంతాల చుట్టూ ఏ భూములు అయితే ఉన్నాయో బాగా పెద్ద ఎత్తున భూములున్న బడా భూస్వాములకు మాత్రమే ఉపయోగపడే విధంగా ఇవాళ మనకు గతంలో రైతు భరోసా చేయడం జరిగింది. పడవబడ్డ భూములకి ఎలమదొరలంతా కూడా రెడ్డి దొరలు, వెలమదొరలంతా హైదరాబాద్కు వచ్చేసి 100 ఎకరాల భూములు ఊర్లలో ఏవైతే వదిలేసిన భూములకు కావచ్చు. అంతేకాకుండా గతంలో కొన్ని వేల ఎకరాల భూములు నక్సలైట్లు ఏదైతే ఆక్రమించిన భూములు ఉన్నాయో ఆ భూములన్నింటినీ కూడా తిరిగి ఇవాళ స్వాధీనం చేసుకున్న ప్రభుత్వము. దాంట్లో ఏంటంటే యజమాని పేరు మాత్రమే కలిగి ఉండి, యజమాని పేరు మాత్రమే కలిగి ఉండే విధంగా ధరణిని తీసుకొచ్చి ఆ ధరణిలో ఎవరైతే కబ్జా మీద ఉన్నారో, ఎవరైతే భూమి కౌలు చేసుకుంటున్నో లేదా కబ్జా మీద ఉండినో చేసుకున్న వాళ్ళకు కాకుండా ఒరిజినల్ యజమాని పట్టదారునికి మాత్రమే రైతు ధరణి పేరు మీద ఈ రైతు భరోసా ఇవ్వడం జరిగింది. దాంతో ఏమైందంటే కొన్ని వేల ఎకరాల భూములు నక్సలైట్లు ఏదైతే భూస్వాముల నుండి తీసుకొచ్చి పేదలకు పంచిన భూములన్నింటినీ కూడా వాళ్ళకు రైతు భరోసా రాకుండా ధరణిలో మార్పులు తీసుకొచ్చి ధరణి ఒక దుర్మార్గమైన, ఒక దౌర్జన్యమైన, ఒక దోపిడీ, ప్రపంచంలో అత్యధిక దోపిడీ జరిగిన ఏదైనా విధానం ఉందంటే అది ధరణి పేరుతో జరిగింది. ఆ ధరణి పేరుతో విదేశాలకు తెలంగాణ రైతుల యొక్క మొత్తం ఇన్ఫర్మేషన్, వాళ్ళ యొక్క భూమికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా విదేశీ సంస్థలకు అప్పచెప్పిన కారణంగా ఇవాళ పెద్ద ఎత్తున కుంభకోణాలు జరిగినాయి. కొన్ని లక్షల ఎకరాల భూమి ఇవాళ కబ్జాకు గురైంది. ఆ కబ్జాకు గురైన భూమి ఇవాళ బడా పారిశ్రామికవేత్తలకు అమ్మడం వల్ల లక్షల కోట్ల రూపాయలు చేతులు మారినాయి. ఆ చేతులు మారి ఇలా వేల లక్షల కోట్లకు అధిపతులు అయిపోయింది ఇలా కేసీఆర్ కుటుంబం. సో కాబట్టి భూమితో ఇంత దుర్మార్గమైన ధరణి పేరుతో దగా చేసిన గత ప్రభుత్వం సేమ్ రైతు భరోసా విషయంలో కూడా మళ్ళీ అదే దగా చేయడం జరిగింది. అదే దగా ఎవరైతే పోడు భూములు, రైతు అనే పనికిరాని భూములు, అయితే పడవబడిన భూములకు ఇవాళ అట్లాగే భూస్వాములకు, డబ్బులు ఉన్న వాళ్ళకి, 100 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇవాళ ఆ రైతు భరోసా ఇవ్వడం జరిగింది. మా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మా తోటి కొలిగి ఒక అతను ప్రొఫెసరు, ఆయన వాళ్ళ ప్రొఫెసర్గా రిటైర్డ్ అయ్యిండు. ఆయనకు రైతు భరోసా పేరు మీద లక్షలాది రూపాయలు వచ్చాయని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. ఎందుకంటే ఆయనకు 100 ఎకరాలకు పైగా భూమి ఉంది ఆయన కమ్మైన. సో కాబట్టి ఆయన అంత భూమి ఉన్న వ్యక్తికి అట్లాగే ఇవాళ ప్రభుత్వ ఉద్యోగంలో తాను, తన పిల్లలు అందరికి వస్తున్న ఆదాయంతో పాటు ఈ రైతు భరోసా ఎంతైతే వచ్చిన ఆదాయము కొన్ని లక్షల్లో కూడా వచ్చిందని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అంటే అట్లా చిన్న ఎగ్జాంపుల్, ఒక ఎంప్లాయీ విషయం ఇట్లా చెప్తే సినిమా యాక్టర్ చిరంజీవి లాంటి వాళ్ళకు అట్లాంటి మొత్తం పెద్ద ఎత్తున డబ్బులు ఉన్న వాళ్ళకు, సంపన్నులకు కూడా వాళ్ళ భూములు, పడబడిన భూములకు కూడా ఇలా రైతు భరోసా పేరు మీద లక్షలాది రూపాయలు, కోట్లాది రూపాయలు వృధా అయిపోయింది. కాబట్టి
ఆ వృధాని ఇవాళ రైతు భరోసా ఎప్పుడైతే ఈ విధి విధానం రూపొందించినప్పుడు 5 ఎకరాల కంటే భూమి ఎక్కువ ఉన్న వాళ్ళకి ఎవరికి కూడా రైతు భరోసా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 5 ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉన్న వాళ్ళంతా కూడా కొంత ఒక రకంగా భూస్వాముల కింద లెక్క. సో కాబట్టి 5 ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉన్న ఎవరైనా సరే వాళ్ళు మధ్యతరగతి వాళ్ళు కూడా కాదు, పేదలు అసలే కాదు. కాబట్టి వాళ్ళు ఇది మధ్యతరగతి వాళ్ళకి పేదలకి చెందాల్సిన ఈ రైతులకి, పేద రైతులకి, మధ్యతరగతి రైతులకు చెందాల్సిన రైతు భరోసా, భూస్వాములకి, పెట్టుబడిదారులకి, సినిమా హీరోయిన్లకి, ఇండస్ట్రీ వాళ్ళకి, అట్లాగే వెలమ ధరలు, రెడ్డి ధరలు, వీళ్ళంతా కంప ధరలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా కృష్ణా గోదావరి పరివాహక ప్రాంతం చుట్టూ వేల ఎకరాల భూములను ఇవాళ చీప్గా కొనేసి కబ్జా చేసేసి ఇవాళ లక్షల కోట్ల అధిపతులైన, వేల కోట్ల అధిపతులైన వాళ్ళ కూడా ఈ రైతు భరోసా పోతున్నది. కాబట్టి దాన్ని కంప్లీట్గా రద్దు చేయాల్సిన అవసరం ఉంది. ఆ పైసలు భూస్వాములకు పోకుండా, ఆ పైసలు పేదల పైసలు, ప్రజల పైసలు బాగా సంపన్నులకు పోకుండా 5 ఎకరాల భూమి ఉన్న పేద రైతులకు మాత్రమే రైతు భరోసా వచ్చే విధంగా ఇలా క్యాబినెట్ డిసిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ఇక మిగిలిన వృధా అయిన డబ్బులు ఏదైతే ఉందో, గత ప్రభుత్వం వృధా చేసిన రైతు భరోసా పేరు మీద వృధా చేసిన వేల కోట్ల రూపాయలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఇవాళ డైవర్ట్ చేసేసి రైతు కూలీలకు అంతే వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రైతు కూలీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా వ్యవసాయ కూలీలుగా రైతు మీద ఆధారపడి బతున్నారు. ఆ రైతులు 70% ఇప్పటికీ కూడా తెలంగాణలో రైతులు ఇవాళ వ్యవసాయ ఆధారిత భూముల మీద పంటలు పండించి బతుకుతున్నారు. కాబట్టి ఇవాళ ఎవరైతే రైతు కూలీలు ఉన్నారో రైతు కూలీలకు ఈ రైతు భరోసాలో మిగిలిన డబ్బు ఏదైతే ఉందో ఎంత వృధా కాకుండా 5 ఎకరాల భూమి మాత్రమే ఇవ్వడం వల్ల కొన్ని వేల కోట్ల రూపాయల డబ్బు ఆదా అవుతుంది. ఆ ఆదా అయిన డబ్బు వ్యవసాయ కూలీలకు, అట్లాగే కౌలు రైతులకు కూడా ఇవాళ ప్రభుత్వము 12,000 రూపాయలు 15,000 రూపాయలు ఇస్తారన్నది. అట్లాగే వ్యవసాయ కూలీలకు కూడా 12,000 రూపాయలు ఇస్తారన్న ప్రభుత్వము రైతు డిక్లరేషన్లో చెప్పింది. కాబట్టి ఈ ఇద్దరి వర్గాలకి, అటు కౌలు రైతులకు కానీ, ఇటు పేద వ్యవసాయ కూలీలకు కానీ పైసలు ఇవ్వడానికి ఈ డబ్బులను వాడవచ్చు. దానివల్ల పెద్ద ఎత్తున పేదలు చాలా లబ్ధి పొందే అవకాశం ఉంది. ముఖ్యంగా రైతులు ఎవరైతే వ్యవసాయ కూలీలు అంటే ఎక్కువ శాతం వ్యవసాయ కూలీలుగా ఉన్న వాళ్ళంతా కూడా ఎక్కువ శాతం దళితులే ఉన్నారు, ట్రైబల్స్ ఉన్నారు. సో కాబట్టి ఎక్కువగా ఉన్న ఈ వర్గాలకి మేలు జరుగుతుంది. అది కనుక వ్యవసాయ కూలీలకు కనుక వాళ్ళకి 12,000 రూపాయల చొప్పున ఏదైతే ఇస్తానని ప్రభుత్వం హామీ ఇచ్చిందో, సో ఆ హామీ నెరవేరే అవకాశం ఉంది. రైతు భరోసా కనుక దాన్ని స్ట్రీమ్ లైన్ చేసేసి అది ఓన్లీ 5 ఎకరాలకే పరిమితం చేస్తే, అంతేకాకుండా కౌలు రైతులకు కూడా, వాళ్ళ వ్యవసాయం అంటేనే కౌలు రైతులు, ప్రధానంగా వ్యవసాయ కూలీలు, ఈ ఇద్దరు కలిపితేనే వాళ్ళ వ్యవసాయం రంగం పెద్ద ఎత్తున 80%, 90% కౌలు రైతులు వ్యవసాయ కూలీల మీద ఆధారపడి మాత్రమే వ్యవసాయ రంగం పనిచేస్తుంది. కేవలం 10% మాత్రం కూడా ఇలా భూస్వాములు ఎవరు కూడా వ్యవసాయం చేయడం లేదు. కాబట్టి ఈ భూస్వాములకు ఉపయోగపడే ఇది రైతు భరోసా, భూ భరోసా ఏదైతే ఉందో అది భూస్వాముల భరోసా, అది రైతు భరోసా కాదు, భూస్వాముల భరోసాగా మొన్నటిదాకా 10 వరకు ఉండే. సో ఇప్పుడు అది కాస్త పేద రైతులు, మధ్యతరగతి రైతులకు భరోసాగా మారడానికి ఆస్కారం ఉంది. ఇవాళ రాష్ట్ర కేబినెట్ తీసుకునే నిర్ణయం ప్రకారంగా 5 ఎకరాల భూమి వరకు మాత్రమే కనుక నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా అది మధ్యతరగతి పేద రైతులకు, వ్యవసాయ కూలీలకు, కౌలు రైతులకు ఉపయోగపడే విధంగా రైతు భరోసానిచ్చి వ్యవసాయాన్ని మరింత ప్రోత్సహించే విధంగా, వ్యవసాయ రంగాన్ని విప్లవాత్మకమైన పరిస్థితుల్లో తీసుకుపోయే విధంగా, వ్యవసాయ రంగంలో అనేక వంగడాలు సృష్టించే విధంగా, వ్యవసాయ రంగాన్ని పారిశ్రామికీకరించి దాన్ని మరింతగా టెక్నాలజీని వాడి ఇంకా మరింతగా ఉత్పత్తికి ఈ వాణిజ్య పంటలు కానీ, లేదంటే అట్లాగే ఆహార పంటలు కానీ, అట్లాగే పువ్వులు కానీ, పండ్లు కానీ, ఇట్లా రకరకాల ఏదైతే ఈ పంటలన్నీ కూడా పండించడానికి, అట్లాగే దాని మీద ఆధారపడ్డ పేద వ్యవసాయ కూలీలకి, అట్లాగే వ్యవసాయ కూలీలకి, ఇతర రైతు ఆధారిత ఎవరైతే కంపెనీ పెట్టుకున్న వాళ్ళు కానీ, మిగతా వాళ్ళు కానీ, దాంట్లో పనిచేస్తున్న కూలీలకు కూడా వాళ్ళంతా కూడా రైతు ఆధారిత ఏ పారిశ్రామిక విధానాలు ఉన్నాయో అది వ్యవసాయ రంగానికి సంబంధించిన వాటిల్లో వాళ్ళన్నిటి కూడా ఇండైరెక్ట్గా ఇది ఉపయోగపడుతుంది. దాంతో వాళ్ళ ఉత్పత్తి పెరుగుతుంది, వివిధ రకాల వంగడాలు ఉత్పత్తి జరుగుతుంది, కొత్త టెక్నాలజీని ఇవాళ తీసుకురావడానికి ప్రభుత్వం కృషి చేస్తున్నది. కాబట్టి తప్పకుండా రానున్న రోజుల్లో రైతే రాజు అనే నినాదం ఏదైతే ఉందో ఆ దిశగా రైతు సంపాదన, తన పెట్టుబడికి గిట్టుబాటు ధర వచ్చే విధంగా కూడా ఇవాళ ఈ ప్రభుత్వం దాని మీద చర్చించాల్సిన అవసరం ఉంది. ఎంఎస్పి ఖచ్చితంగా రైతులకు వచ్చే విధంగా
కూడా ఈ చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా రైతు భరోసా అనే పథకం ఇవాళ రైతులకు అత్యంత మేలు చేసే విధంగా, ముఖ్యంగా మధ్యతరగతి పేద రైతులకు మేలు చేసే విధంగా రైతు భరోసాని ఇవ్వాల్సిన అవసరం, దాని విధి విధానాలు రూపొందించాల్సిన అవసరం ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ఆ దిశగా ప్రభుత్వం కృషి చేయాలని, తప్పకుండా కృషి చేస్తుందని ఆశిద్దాం. ఈ ఛానల్ మన ఛానల్, తప్పకుండా మరి ఆదరించండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. జై కిసాన్, జై భీమ్. వ్యవసాయ రంగం వర్ధిల్లాలి.